నర్సరీలో నుంచి తెచ్చిన మొక్కలు 100% బ్రతకాలన్నా, మన గార్డెన్‌లో ఉన్న ప్రతి మొక్క ఆరోగ్యంగా పెరగాలన్నా, మనం వేసే ప్రతి విత్తనం మొలకెత్తాలన్నా, మనం నాటిన ప్రతి కొమ్మ చిగురించాలన్నా, అన్నిటికి కావాల్సింది సాయిల్ మిక్స్. సాయిల్ మిక్స్ పర్ఫెక్ట్‌గా చేసుకోగలిగితే, మన గార్డెన్‌లో ఉన్న ప్రతి మొక్క ఆరోగ్యంగా, ఫాస్ట్‌గా పెరగడమే కాకుండా 10 రేట్ల ఎక్కువ హార్వెస్ట్‌నిస్తుంది. మరి ఎలా చేయాలో చూసేద్దాం. అందరికి నమస్తే అండి. మన గార్డెన్ లక్స్‌కి స్వాగతం. నేను మీ పుష్ప. వీడియోలోకి వెళ్ళిపోదామండి. వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్‌గా చూడండి. ముందుగా మనము 30% గార్డెన్ సాయిల్ తీసుకోవాలండి. నల్ల మట్టి అయినా పర్వాలేదు, ఎర్ర మట్టి అయినా పర్వాలేదు. మీ ఏరియాలో ఏది అందుబాటులో ఉంటే ఆ మట్టి తీసుకోవచ్చు. 30% కోకోపీట్ తీసుకోవాలండి. మొన్న రీసెంట్‌గా వీడియో చేసుకున్నాం కదండీ! కోకోపీట్ మనం ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకోవాలి తక్కువ ఖర్చుతో అని. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే, చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే డిస్క్రిప్షన్ లింక్ ఇస్తా. ఒకసారి చూడండి, ట్రై చేయండి. మనం ఎన్ని రకాల ఫర్టిలైజర్స్ మన మొక్కలకి ఇచ్చినా మెయిన్‌గా సాయిల్ మిక్స్ బాగుండాలండి. మన ఫౌండేషన్ బాగుంటేనే కదా బిల్డింగ్ బాగుంటుంది. సో, అలా అన్నమాట. కాబట్టి ఖచ్చితంగా సాయిల్ మిక్స్ మీద మనము కొద్దిగా ఫోకస్ చేయాలి. ఇప్పుడు ఇందులోనే 30% కంపోస్ట్ వేసుకోవాలి. నేనైతే అందరికి అందుబాటులో ఉంటుంది కాబట్టి కంపోస్ట్ తీసుకున్నాను. కానీ నేను రెగ్యులర్‌గా యూజ్ చేసేది మేక ఎరువు అన్నమాట. కంపోస్ట్ లేని వాళ్ళు మేక ఎరువైనా వేసుకోవచ్చు, లేదంటే ఆవు ఎరువైనా వేసుకోవచ్చు. 10% నీమ్ పౌడర్ వేసుకోవాలి. 10% అంటాం కానీ అంతగా కూడా అవసరం లేదండి. జస్ట్ 5% వేస్తే సరిపోతుంది. అందుకే నేను 2 గుప్పిళ్ళు మాత్రమే వేశానండి. కావాలంటే కంపోస్ట్ ఎక్కువ వేసుకోండి, ఇంకా 5% కూడా. ఇప్పుడు ఇందులోనే మనము 1 టేబుల్ స్పూన్ అంతా ఎప్సమ్ సాల్ట్ వేసుకోవాలి. ఈ ఎప్సమ్ సాల్ట్ అనేది మొక్కలకు చాలా తక్కువగా యూజ్ చేస్తాం అన్నమాట. కొద్దిగా యూజ్ చేస్తాం. కాబట్టి మనము ఈ ఎప్సమ్ సాల్ట్ కొనుక్కునేటప్పుడు లాంగ్ ఎక్స్‌పైర్ డేట్ ఉన్న ప్యాకెట్ తీసుకోండి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసిపోయేలాగా కలపాలి. నేను కొద్దిగానే సాయిల్ మిక్స్ చేద్దామని చెప్పేసి చిన్న టబ్బు తీసుకున్నాను. కానీ సాయిల్ మిక్స్ అనేసరికంటే కకృతి ఎక్కువ ఉంటుందండి మొక్కలు పెంచే వాళ్ళకి. ఒకేసారి చేసి పెట్టేసుకుంటే బాగుంటుంది కదా, ఇంకొన్ని మొక్కలకు వస్తుంది కదా అని. సో, ఆ ప్రాసెస్‌లో నేను కొంచెం ఎక్కువ తీసుకున్నాను కాబట్టి టబ్బు నిండిపోయింది కాబట్టి ఇంకొక పెద్ద టబ్‌లో వేసేసుకొని మనం కలిపేసుకుందాం. ఇప్పుడు ఇది బాగా మిక్స్ అయిపోయేలా కలిపేసుకోవాలి. అయితే మనము గార్డెన్ సాయిల్ 30% తీసుకున్నాము, కోకోపీట్ 30% తీసుకున్నాము, కంపోస్ట్ 30% తీసుకున్నాము, 10% నీమ్ పౌడర్ తీసుకున్నాం కదా. సాయిల్ మిక్స్ అంటే ఇంతే అన్నమాట. ఇక మనం ఎక్స్ట్రాగా ఏమన్నా ఫర్టిలైజర్స్ యాడ్ చేసుకోవాలి అనుకుంటే అవి ఎక్స్ట్రా మన ఇష్టం. కానీ సాయిల్ మిక్స్ అంటే ఇవి 4 అన్నమాట. గార్డెన్ సాయిల్‌లో ఎన్నో లవణాలు ఉంటాయండి. మొక్కకు కావాల్సిన పోషకాలు ఉంటాయి. అలాగే గార్డెన్ సాయిల్ అనేది మొక్కకు గ్రిప్‌నిస్తుందండి, పట్టుకుంటుంది పడిపోకుండా. కాబట్టి ఖచ్చితంగా గార్డెన్ సాయిల్ వాడాలి. అలాగే కోకోపీట్ వాడడం వల్ల కోకోపీట్ లైట్ వెయిట్‌లో ఉండి మనం మొక్కకు నీళ్లు పోసినప్పుడు నీళ్ళను అబ్జర్వ్ చేసుకొని మొక్క మొదట్లో ఉన్న మట్టిని తేమగా ఉంచడానికి ఉపయోగపడుతుంది. అలాగే మట్టిని గుల్లగా ఉంచడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఆ మొక్క యొక్క వేరు వ్యవస్థ అనేది ఈజీగా స్ప్రెడ్ అయిపోయి మొక్క హెల్తీగా పెరుగుతుందన్నమాట. అలాగే మనం ఇందులో కంపోస్ట్ వేసాం. మెయిన్ కంపోస్ట్ అనేది మొక్కకు ఒక టానిక్ లాంటిదండి. ఎనర్జీ ఫుడ్ అన్నమాట. అది లేకపోతే మొక్క హెల్తీగా పెరగనే పెరగదు. కాబట్టి ఖచ్చితంగా కంపోస్ట్ కానీ, మేక ఎరువు కానీ, ఆవు ఎరువు కానీ వేస్తామన్నమాట. మొక్క హెల్తీగా పెరగడమే కాకుండా ఫాస్ట్‌గా గ్రో అవ్వడానికి. ఇంకా ఇందులో మనం నీమ్ పౌడర్ వేసాం కదండీ! నీమ్ పౌడరు మట్టిలో ఉన్న ఏదన్నా పెస్ట్ ప్రాబ్లమ్ ఉంటే నివారిస్తుందన్నమాట, చీడపీడను. ఇంకా చివరిగా మనము 1 టేబుల్ స్పూన్ ఎప్సమ్ సాల్ట్ వేసాం కదా ఇందులో. అది కేవలం మొక్కను పచ్చగా ఉంచడానికి మాత్రమే ఉపయోగపడుతుందండి. అంతకన్నా పెద్ద బెనిఫిట్ ఏం లేదు. ఉంటే వేయొచ్చు, లేకుంటే స్కిప్ చేయొచ్చు. ఇది నార్మల్ సాయిల్ మిక్స్ అండి. ఏ రకం మొక్కలను నాటుకోవడానికైనా, పెంచుకోవడానికైనా ఉపయోగపడే సాయిల్ అన్నమాట. అందుకే నేను మీకు ఈ సాయిల్ మిక్స్‌లో విత్తనాలు వేసి చూపిస్తున్నాను. ఇలా మనం ఒక పాట్‌లో సాయిల్ మిక్స్ తీసుకొని, ఇలా విత్తనాలు వేసుకొని, మనం కొంచెం మొక్కలు ఎదిగిన తర్వాత పెద్ద తొట్లోకి షిఫ్ట్ చేసుకోవడానికి ఈ సాయిల్ మిక్స్ వాడుకోవచ్చు. నుంచి ఏ రకం మొక్కలు తెచ్చుకున్నా ఈ సాయిల్ మిక్స్‌తో మనము పెంచుకోవచ్చు. అలాగే కొమ్మల్ని కూడా ఈ సాయిల్ మిక్స్‌లో నాటుకోవచ్చు. ప్రతి ఒక్క మొక్కకు ఈ సాయిల్ మిక్స్ అవసరం ఉంటుందండి. అది ఏ టైప్ ఆఫ్ మొక్క అయినా పర్వాలేదన్నమాట. ఇది అందరూ ప్రిపేర్ చేసుకునే సాయిల్ మిక్స్ అండి. కానీ నా సాయిల్ మిక్స్ ఎలా ఉంటుందో ఇప్పుడు మీకు చూపించబోతున్నానండి నేను. మన గార్డెన్ సాయిల్ ప్రిపరేషన్ ఎలా ఉంటుందో చూడబోయే ముందైతే ఈ సాయిల్ మిక్స్‌తో, నార్మల్ సాయిల్ మిక్స్‌తో కొన్ని స్టెమ్స్‌తో మొక్కలు పెంచాను, సీడ్స్ వేశాను. ఆ రిజల్ట్ ఎలా ఉందో ఇప్పుడు మీకు చూపిస్తాను. చూడండి,
వేసిన ప్రతి విత్తనం మొలకెత్తుతుందండి. ఇలా మనము సాల్ మిక్స్ ప్రిపేర్ చేసుకొని విత్తనాలు వేస్తే చూడండి ఎంత బాగా మొలకెత్తినాయో. ఇది లక్కీ ప్లాంట్ అండి. నేను చిన్న చిన్న కొమ్మలతో మొక్కలు నాటిన. చూడండి ఎంత బాగా చిగురించి ఎంత పెద్దగా అయ్యాయో, ఎంత రూట్స్ బాగా ఫామ్ అయిపోయాయో. ఇది మర్వం మొక్క అండి. మర్వం దవనం మొక్కలు ఇష్టపడిన వాళ్ళు ఎవ్వరు ఉండరు కాబట్టి ఏదో ఒక టైంలో ఖచ్చితంగా పెంచడానికి ట్రై చేస్తారు. కానీ ఈ విధంగా సాయిల్ మిక్స్ ప్రిపేర్ చేసుకొని ఒక్కసారి కొమ్మలు నాటి చూడండి, 100% సక్సెస్ అవుతాయి. ఖచ్చితంగా చిగురిస్తాయి అన్నమాట. అయితే ఇప్పుడు మన గార్డెన్లో ఉన్న మొక్కలకు నేను ఇలా సాయిల్ మిక్స్ ప్రిపేర్ చేసుకుంటానో చూపిస్తాను. ఏ సాయిల్ మిక్స్లో అయినా మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న సాయిల్ మిక్స్ ఖచ్చితంగా ఉండాల్సిందే. ఆ తర్వాతనే మనము ఎక్స్ట్రాగా ఇంకేమైనా ఫర్టిలైజర్స్ కలుపుకోవాలనుకుంటే కలుపుకోవచ్చు అన్నమాట. అంటే ఎవరు అనుసరించే పద్ధతి వాళ్ళకొకటి ఉంటుందండి స్పెషల్గా. చాలామంది గార్డెనర్స్ చెప్పరు ఈ సీక్రెట్, బట్ నేను మీకు చెప్తానండి. ఎందుకంటే మీరు కూడా మీ ఇంటికి సరిపడ కూరగాయలు పెంచుకోవాలి కాబట్టి, నాలాగా ఇంట్లో పెంచుకునే కూరగాయలు మీరు కూడా తినాలి కాబట్టి నా సీక్రెట్ చెప్పబోతున్నాను. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న సాయిల్ మిక్స్లోనే గుప్పెడంతా మస్టర్డ్ కేక్ పౌడర్ వేసుకోవాలి, గుప్పెడంతా బోన్ మిల్ వేసుకోవాలి అండి. మస్టర్డ్ కేక్ పౌడర్ అనేది మనకు తొందరగా ఇన్స్టెంట్గా రిజల్ట్ ఇస్తుందన్నమాట. మొక్క హెల్తీగా పెరగడానికి ఉపయోగపడమే కాకుండా తొందరగా పూత రావడానికి, తొందరగా కాత రావడానికి, వచ్చిన పూత రాలిపోకుండా ఉండడానికి, పిందె మాడిపోయి రాలిపోకుండా ఉండడానికి ఈ మస్టర్డ్ కేక్ ఉపయోగపడుతుంది అన్నమాట. ఇక బోన్ మిల్ వచ్చేసి ఎక్కువ హార్వెస్ట్ తీయడానికి ఉపయోగపడుతుందండి. మనం కేజీల కొద్దీ హార్వెస్ట్ తీయాలన్నా, మన పూల చెట్టు విరగబుయ్యాలన్నా, మన పండ్ల చెట్టుకు పెద్ద పెద్ద సైజులో పండ్లు కాయాలన్నా ఈ బోన్ మిల్ ఉపయోగపడుతుంది అన్నమాట. ఎక్సలెంట్ రిజల్ట్ అండి. ఇవి రెండిటి కాంబినేషను మన గార్డెన్లో ఉన్న ప్రతి కూరగాయ మొక్కకు, ప్రతి పండ్ల మొక్కకు, ప్రతి పూల మొక్కకు ఇది వేస్తాను నేను. ఇది నా సీక్రెట్ అండి. అయితే బోన్ మిల్ అనేది మనకు 2 months తర్వాత రిజల్ట్ ఇస్తుంది కాబట్టి అందుకే మనము ఖచ్చితంగా ఈ సాయిల్ మిక్స్లోనే కలపాలన్నమాట. ఏంటి గుప్పెడు వేస్తేనే అంతంత రిజల్ట్ వస్తుంది అనుకుంటున్నారా? అవునండి, గుప్పెడే చాలు, అంతకన్నా ఎక్కువ వేయకూడదు. మనం కలుపుకున్న సాయిల్ మిక్స్కి అయితే ఈ మాత్రం సరిపోతాయండి. అయితే ఇప్పుడు మనం నర్సరీ నుంచి తెచ్చిన మొక్కను ఎలా నాటాలో చూద్దాం. ముందుగా అడుగు భాగంలో ఒక హోల్ ఉన్న మీడియం సైజ్ తోటి తీసుకోవాలండి. ఆ హోల్ పైన ఒక చిన్న రాయి పెట్టాలన్నమాట, హోల్ బ్లాక్ అవ్వకుండా మట్టిపడి. ఇప్పుడు ఇందులో ఒక 40% మనం ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న సాయిల్ మిక్స్ వేసుకోవాలి. మన స్టైల్లో చేసుకున్నాం కదా, బోన్ మిల్లు మస్టర్డ్ కేక్ వేసుకొని ఆ సాయిల్ మిక్స్ అన్నమాట. ఈ పూల మొక్క పేరేంటో తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎంతమంది కరెక్ట్ చెప్తారో చూద్దాం. మనం ఒక వీడియో చేసుకుందామండి చెట్టు గురించి. ఇది ఒక రేర్ ప్లాంట్. అయితే ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న సాయిల్ మిక్స్ ఎక్కువగా ముఖ్యంగా కూరగాయ మొక్కలకి, పూల మొక్కలకు ఉపయోగపడుతుందండి. ఎందుకంటే మనకు కూరగాయలైనా పూలైనా జస్ట్ 2 monthsలోనే మనకు రిజల్ట్ వచ్చేస్తుంది కదా. కాబట్టి ఆ మొక్కలు నాటుకునేటప్పుడు, కూరగాయ మొక్కలు నాటుకునేటప్పుడు, పూల మొక్కలు నాటుకునేటప్పుడు ఖచ్చితంగా సాయిల్ మిక్స్ ప్రిపేర్ చేయాలండి. ప్రిపేర్ చేసుకొని మనం నాటుకుంటే తొందరగా రిజల్ట్ వస్తుందండి. మనకు 2.5 monthsలోనే చెట్టు విరగ పూలు పూస్తాయి, చెట్టు విరగ కాయలు కాస్తాయి అన్నమాట. అంత మంచి రిజల్ట్ ఉంటుంది. ఇంకా పండ్ల మొక్కలకు వాడకూడదా అంటే, పండ్ల మొక్కలు నాటుకునేటప్పుడు సాయిల్ మిక్స్ సరిపోతుంది. మనం ముందుగా చేసుకున్న సాయిల్ మిక్స్ అందులో మస్టర్డ్ కేక్ బోన్ మిల్ అప్పుడే కలపవలసిన అవసరం లేదు. ఎందుకంటే పండ్ల మొక్కలు 2 ఏళ్ళకో 3 ఏళ్ళకో కాత స్టార్ట్ అవుతాయి కదా. ఎప్పుడో కాసే పండ్ల మొక్కలకు ఇప్పుడే ఈ బోన్ మిల్ ఫర్టిలైజర్స్ అవి అవసరం లేదండి. మనకు కాత పూత స్టార్ట్ అయ్యే మూమెంట్లో ఒక 2 నెలల ముందు వేస్తే సరిపోతుందన్నమాట సీజన్కి. అంతకన్నా ముందు ఇవి అవసరం లేదు. కాత పూత తొందరగా వచ్చే మొక్కలకే వేయాలన్నమాట. ఇవి మాత్రం మనకు 2-3 నెలల రిజల్ట్ వస్తాయి కాబట్టి సూపర్ రిజల్ట్ ఉంటుంది అన్నమాట, ఫాస్ట్ రిజల్ట్ ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాలా. పళ్ళ మొక్కలకు సీజన్కి 2 నెలల ముందు ఇస్తే సరిపోతుందండి. నేను ఆ వీడియోలు కూడా చేసి పెట్టాను, మన డిస్క్రిప్షన్ లింక్ ఇస్తానండి, చూడండి. సపోటా చెట్టుకు, మామిడి చెట్టుకు, వాటర్ ఆపిల్కు, మన ఇంకా స్వీట్ లైమ్కు, మన గార్డెన్లో 25 రకాల పళ్ళ మొక్కలు ఉన్నాయి. అవి ఎలా మెయింటైన్ చేస్తానో ఏంటనేది కంప్లీట్ డీటెయిల్స్తో నేను వీడియోలు చేసి పోస్ట్ చేశాను, మన ఛానల్లో ఉంటాయి. నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తానండి. కొద్దిగా ఓపికతో చూడండి వీడియోలు, మంచి మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది, మంచి మంచి టిప్స్ చెప్పాను ఈజీగా పెంచుకునే విధంగా. మొక్క నాటడం అయితే అయిపోయిందండి. ఇది ఒక రేర్ ప్లాంట్ అండి. నేను హైదరాబాద్ నర్సరీ నుంచి తెప్పించుకున్నాను, 50 రూపీస్ ఈ మొక్కకి.
అయితే ఈ మొక్కలో చాలా ఔషధ గుణాలు ఉన్నాయండి. ఇంట్లో ఆడపిల్లలు కనుక ఉంటే ఖచ్చితంగా ఈ మొక్కను పెంచుకోవాలండి. చాలా ఇంపార్టెంట్ మొక్క. చాలా యూజ్‌ఫుల్ మొక్క అన్నమాట ఇది. ఈ మొక్క గురించి ఒక వీడియోనే చేస్తానండి. అందుకే ఈ మొక్క పేరు చెప్పట్లేదు. మీకు తెలిస్తే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇది మనము బోన్ మిల్లు, మస్టర్డ్ కేక్ వేసుకొని ప్రిపేర్ చేసుకున్న సాయిల్ మిక్స్‌లో నాటాను. ఎందుకంటే ఇది పూల మొక్క కాబట్టి మనకు ఫాస్ట్‌గా పెరగడమే కాకుండా తొందరగా పూలిప్పుతది కాబట్టి ఈ సాయిల్ మిక్స్ వాడానన్నమాట. 2 మంత్స్ తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న సాయిల్ మిక్స్ రిజల్ట్ ఎలా ఉందో చూపిస్తాను. ఈ మొక్క గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఒక వీడియో కూడా చేస్తాను. చూశాను కదండి, యూనివర్సల్ సాయిల్ మిక్స్, పాటింగ్ సాయిల్ మిక్స్ అని కూడా అంటారు, సాయిల్ మిక్స్ అని కూడా అనొచ్చు అనమాట. ఇలా ప్రిపేర్ చేసుకొని మీ మొక్కలు పెంచుకోండి, హెల్తీగా ఫాస్ట్గా పెరుగుతాయి. నెక్స్ట్ వీడియోలో మీరు ఏ మొక్కల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. 100% నేను ఆ వీడియోతో మీ ముందుకు రావడానికి ట్రై చేస్తానండి. ఇదండి ఈరోజు మన వీడియో అయితే. నచ్చింది కదా? ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం, విలేజ్ ఆర్గానిక్ గార్డెనింగ్ ఐడియాస్ టిప్స్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.